హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరీవన్. ఈరోజు చూసినట్టయితే నిఫ్టీ 1% దాకా పెరిగింది. సో అరౌండ్ 273 పాయింట్స్ పెరిగింది. సో సెన్సెక్స్ వచ్చేసి 855 పాయింట్స్ దాకా పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 1000 పాయింట్స్ దాకా పెరిగింది ఫ్రెండ్స్. సో నా పోర్ట్ఫోలియో విషయానికి వచ్చినట్టయితే ఓవరాల్గా ఈరోజు వచ్చేసి స్మాల్ క్యాప్ స్టాక్స్ వచ్చేసి 2% దాకా పెరిగాయి. సో అలా పెరగడం ద్వారా అరౌండ్ 250 రూపీస్ దాకా ప్రాఫిట్ చూపిస్తుంది ఈరోజు. సో దానిలో నా టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 11,318 రూపీస్ అనమాట. సో కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా 0.86% పెరిగింది. రెగ్యులర్గా ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 5-10% కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఉన్న పోర్ట్ఫోలియోలో ఇన్ఫోసిస్ వచ్చేసి ఈరోజు 2% పెరిగింది. అండ్ ద రీజన్ మేబీ 22 రూపీస్ డివిడెండ్ ఇస్తున్నారు అప్కమింగ్లో. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకి డివిడెండ్స్ ఇచ్చారు ప్రీవియస్ క్వార్టర్స్లో కూడా 20 రూపీస్, 21 రూపీస్, 28 రూపీస్ దాకా. సో ఈసారి కూడా అప్కమింగ్ క్వార్టర్లో అంటే లాస్ట్ క్వార్టర్కి సంబంధించింది, మార్చ్ క్వార్టర్కి సంబంధించింది 22 రూపీస్ దాకా డివిడెండ్ వస్తుంది. సో అంతేకాకుండా ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించింది ఒక 8 రూపీస్ దాకా ఈరోజు ప్రాఫిట్ పెరిగింది అనమాట, 5% పెరిగింది. సో ఓవరాల్ పోర్ట్ఫోలియో అంటే 1156 రూపీస్ ఇన్వెస్ట్ చేసినాం. అరౌండ్ 8 రూపీస్ దాకా ప్రాఫిట్ చూస్తుంది. ఇంకా జొమాటో కూడా ఈరోజు 1.14% పెరిగింది. సో జొమాటోకి పేరు మార్చారు ఎటర్నల్ అని, సో అందుకే అది అట్లా కనిపిస్తుంది. కోల్ ఇండియా 0.41% పెరిగింది. ఐటీసీ డౌన్లో నడుస్తుంది. జేకే టైర్స్ కూడా ఈరోజు 1% దాకా పెరిగింది. సో ఇది ఫ్రెండ్స్ పోర్ట్ఫోలియో. ఓఎన్జీసీ 2% ప్లస్ పెరిగింది. అంతేకాకుండా ఎస్ బ్యాంక్ ఒక 4%, తర్వాత జేకే టైర్స్ 1.47%. సో ఈ విధంగా పెరిగింది. ఐఏఎఫ్ఎల్ కూడా 3% దాకా పెరిగింది. సో టాటా గోల్డ్ తీసుకున్నాము. ఇది కూడా ఈటీఎఫ్ లాంటిది అనమాట. ఇది కూడా ఈరోజు 1.82% పెరిగింది. సో ఎవరైతే గోల్డ్ ఒకేసారి తీసుకోలేమనుకునే వాళ్ళు చిన్నగా ఇలా చిన్న అమౌంట్తో తీసుకోవచ్చు అనమాట. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ షేర్స్ అనమాట ఇవన్నీ. ఇది కూడా ఈటీఎఫ్ఏ. ఇది కూడా ఒక 2% దాకా పెరిగింది. దీంట్లో కూడా అరౌండ్ 150 కంపెనీస్ ఉంటాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ 150 కంపెనీస్ ఉంటాయి అనమాట. సో మనం పెట్టే అమౌంట్ 150 కంపెనీస్లో డివైడ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఏమన్నా ఒక కంపెనీలో పెడితే షేర్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ దాంట్లో పెట్టినప్పుడు ఏమైందంటే పన్నా కానీ ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. మార్కెట్ అంత ఈజీగా పడదనమాట. సో పెరగడం కూడా అంతే, ఎక్కువగా పెరగదు, ఎక్కువగా పడదు. సేఫ్ అండ్ అమౌంట్ కొంచెం సేఫ్గా ఉంటుంది. సో ఇది కూడా 19 రూపీస్ దగ్గర నడుస్తుంది హెచ్డిఎఫ్సి మిడ్ 150. సో ఇంతకుముందు మనం మాట్లాడినట్లు గోల్డ్ కూడా ఇక్కడ చూసినాం కదండి. గోల్డ్ అరౌండ్ 9.5 రూపీస్ దొరుకుతుంది. సో ఎవరైనా కానీ మంత్లీ 500 రూపీస్కి లేదంటే ఒక 1000 రూపీస్కి కొనుక్కోవచ్చు ఇక్కడ అనమాట. అరౌండ్ మీకు ఒక 10 రూపీస్ అనుకున్న 1000 రూపీస్కి 100 క్వాంటిటీస్ వస్తాయి ఇక్కడ. సో కొద్దిగా కొనుక్కుంటూ పోవచ్చు. ఎందుకంటే నార్మల్ గోల్డ్ కొనాలంటే అంత తక్కువ దొరకదు. సో ఇది ఒక అడ్వాంటేజ్. మెల్లమెల్ల కొంటే ఒక టైంలో ఇది కూడా హ్యూజ్గా అవుతుంది అనమాట. ఇంకా ఐటీబీస్ వచ్చేసి 2.25%, అరౌండ్ 2.27% పెరిగినాయి. ఇందులో ఐటీబీస్లో వచ్చేసి అరౌండ్ 6-7 కంపెనీస్ ఏమో ఉంటున్నాయి, 8 కంపెనీస్ ఏమో ఉన్నాయి, మోర్ దెన్ 10 ఉన్నట్టున్నాయి. ఇన్ఫోసిస్ మెయిన్లీ ఎక్కువ ఉంది పర్సంటేజ్ ఇందులో. టీసీఎస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, విప్రో, పర్సిస్టెంట్, కోఫోర్స్, ఎల్టీఎంఐంట్రీ, ఎంఫోసిస్, ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ ఇది ఒకటి ఉన్నది అనమాట. సో ఇది కూడా ఒక అరౌండ్ 2.27% పెరిగింది. సో ఇది వచ్చేసి ప్రాఫిట్ అరౌండ్ మనకి ఎంత వచ్చిందంటే 24 రూపీస్ దాకా వచ్చింది. సో పెద్ద ప్రాఫిట్స్ ఏం కాదు, కాకపోతే మెల్లగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నామంటే ఫ్యూచర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అది వస్తుంది అనమాట. సో ఐటీసీ హోటల్స్ అయితే 2664 దగ్గర ఇన్వెస్ట్ చేసాము. అంత అమౌంట్ అరౌండ్ 1.69% పెరిగింది. సో అరౌండ్ 40 రూపీస్ దాకా మనకి ప్రాఫిట్ అని చూపించింది అనమాట. సో ఇది అనమాట ఈరోజు మనం మార్కెట్. సో ఈరోజు వచ్చేసి మండే అండ్ డేట్ వచ్చేసి 21st April. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.